హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇక్కడ ఏంటి పిల్లోకి మెడ చుట్టూ ఏముంది అని అనుకుంటున్నారా? అది కాలర్ బోన్, కాలర్ అది క్యాప్ అంటారు. సో యాక్చువల్లీ దానికి ఇయర్ ఇన్ఫెక్షన్ వచ్చింది. సో ఆ ఇయర్ ఇన్ఫెక్షన్ కూడా మేము అనుకోవడం అయితే రోడ్ల మీద తిరిగి కాళ్ళంతా డర్టీగా ఉంటుంది కదా. సో దానివల్ల అది చెవు దగ్గర స్క్రాచ్ చేసుకుంటే వచ్చిందని అనుకుంటున్నాము. అండ్ దానికి చూపిద్దామంటే అసలు పట్టుకొనివ్వదండి చెవు. అది పెట్టినా కూడా అసలు పట్టుకొనివ్వదు. సో చూడండి ఎలా చేస్తుందో. సో ఇంకా ఇలా దానికి మూతికి క్యాప్ పెట్టేసి మేము ఇంకా చూసాము. చూడండి, నేను చూపిస్తాను దానికి ఇన్ఫెక్షన్ ఎలా వచ్చిందనేది. దీనికి ఇన్ఫెక్షన్ యాక్చువల్లీ చాలా రెగ్యులర్గా వస్తుందండి. మేము అసలు హాస్పిటల్కి వెళ్ళామంటే దీనికి ఏ ఇష్యూస్ లేవు, ఓన్లీ ఇయర్ ఇన్ఫెక్షనే. అండ్ డాక్టర్స్ కూడా చెప్పారు వన్స్ వచ్చిందంటే ఇంకా అది వస్తూనే ఉంటుందని. అండ్ చూడండి, అంటే ఇయర్లో రెడ్డిష్గా ఉండడము ప్లస్ చీము కట్టినట్టు ఉంటుంది. అండ్ ఇది చూస్తున్నారా, ఈ ఇయర్ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. యాక్చువల్లీ అది చూడనివ్వట్లేదు. చూడండి క్లీన్గా ఉందా ఇయర్. ఇంకో ఇయర్ చూపిస్తాను చూడండి, అది ఎంత క్లీన్గా ఉందో మీకు కనిపిస్తుంది కదా. అండ్ ఇంకో ఇయర్ చూపిస్తాను చూడండి, డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. అసలు చాలా అంటే చీము కట్టేసి, అదిగోండి చూడండి, కొంచెం చీము కట్టేసి అది ఇంకా స్టార్టింగ్ స్టేజ్ అండి. అసలు వేరేదైతే ఇంకా రోజుకి అది చాలా సివియర్ అయిపోతుంది. సో మేము ఆల్రెడీ ప్రీవియస్ చూపించినప్పుడు ఒక ఇయర్ డ్రాప్ ఇచ్చారు. అది వేస్తే ఒక 2-3 టైమ్స్కి వేస్తే 2-3 డేస్ తగ్గిపోతుంది. అసలు ఇయర్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అయితే చాలా డల్గా ఉంటుంది, అసలు అంతే పడుకొని ఉంటుంది. ఇంకా ఫుడ్ కూడా సరిగ్గా తినదండి, చాలా బాధ అనిపిస్తుంది అలా ఉంటే. సో నేను ఇందాక చెప్పా కదా ఇయర్ డ్రాప్ ఇదే. అసలు దీనికి ఇయర్ డ్రాప్ వేయాలంటే బాబోయ్ మామూలుగా ఉండదు. ఇప్పుడు ఎలాగో వేయించుకుంది, కానీ మామూలుగా అయితే నేను మా అమ్మ పట్టుకొని వేయించాల్సి వస్తుంది దీనికి ఇయర్ డ్రాప్. అసలు కరిచేస్తుంది నోటికి, అది పెట్టాల్సిందే పక్కాగా. చూడండి ఎంత అమాయకంగా చూస్తుందో, అసలు ఏదో చేసేస్తున్నామని. ఇంకా క్లీన్ చేసి ఇయర్ నీట్గా డ్రాప్స్ వేసేసాము. సో చూడండి ఇయర్ ఎలా ఉందో మీకు తెలుస్తుంది అనుకుంటా డిఫరెన్స్. మొత్తం పొట్టుగా లేచి చాలా చీమ్గా ఉంటుంది. ఇంకా ఇలా అవ్వదులే అని చెప్పి మేము ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళాము నెక్స్ట్ డే. సో ఇది నెక్స్ట్ డే. సో అది పిల్లో బ్యాగ్ వాళ్ళు ఇచ్చారు, వాళ్ళే ఇస్తారు ఆ బ్యాగ్. దాని ఫైల్స్ అన్నీ పెట్టుకొని వెళ్ళొచ్చు, అందులో వ్యాక్సిన్ అవన్నీ ఉంటాయి. అండ్ మేము వెళ్ళిన రోజు దానికి వ్యాక్సినేషన్ కూడా వేయించేసాము, ఇయర్లీ వ్యాక్సినేషన్స్. సో ఆ రోజే టెంపరేచర్ అన్నీ చెక్ చేస్తారు వాళ్ళు, వెయిట్ ఎవ్రీథింగ్. సో మేము ఇంకా వెళ్ళిపోయాము ఆటో బుక్ చేసుకొని. అసలు ఆటోలో కూడా ఎక్కడండి కామ్గా కూర్చోదు, మా అమ్మ ఉంటే చాలు ఇంకా గారాలు. అండ్ ఇంకా మేము అలా వెళ్ళిపోయాము. అండ్ ఈ హాస్పిటల్ ఎక్కడో కాదండి, పంజాగుట్ట క్యాన్ఫిల్ అని ఒక హాస్పిటల్. మీరు గూగుల్లో కొడితే వచ్చేస్తుంది. అండ్ రీజనబుల్ రేట్లోనే చూస్తారు అండ్ బాగా చూస్తారు. అండ్ అక్కడ హడావిడి ఉండదు. అదే ఇప్పుడు యానిమల్ కేర్ అని జూబ్లీ హిల్స్లో ఉండేది మేము బిఫోర్ వెళ్ళిన దాని దగ్గర. కానీ అక్కడ చాలా వెయిటింగ్, చాలా కాస్ట్లీ, చాలా అసలు అంటే నాట్ సూటబుల్ ఫర్ మిడిల్ క్లాస్ పీపుల్. సో అండ్ అఫోర్డబుల్ రేట్స్లో కూడా ఉండవు. వాళ్ళు రాసే మెడిసిన్స్ కూడా వాళ్ళ దగ్గరే దొరుకుతాయి, ఇంకెక్కడా దొరకవు. అండ్ యూజువలీ ఈ హాస్పిటల్ కూడా అంతే, కానీ అంత వేసారండి. ఇప్పుడు మేము ఇయర్లీ వ్యాక్సినేషన్ అక్కడ చేయించాలంటే 7,000 అవుతుంది, ఇక్కడ 1,600లో 3 వ్యాక్సిన్స్ వేస్తారు. 7-in-1 ఒకటి, రేబీస్ ఒకటి, ఇంకోటి ఏదో పేరు నాకు తెలీదు. సో యా చూడండి, ఇక్కడే పంజాగుట్ట ఇలా చిన్న సందు ఉంటుంది, అప్పెక్కితే వస్తుంది. గూగుల్ మ్యాప్స్లో ఇప్పుడు ఏముందండి తెలియనివి అన్నీ గూగుల్ మ్యాప్ చూపిస్తుంది. సో మేము ఫైనల్లీ ఇంకా హాస్పిటల్ రీచ్ అయ్యాము. యాక్చువల్లీ హాస్పిటల్ 3:30కి ఓపెన్ అవుతుంది, మేము 3కి వెళ్ళి కూర్చున్నాము. డాక్టర్స్ లంచ్ టైంకి వెళ్ళాము మేము లంచ్ చేసేసి. సో ఇంకా చూడండి క్లోజ్ చేసి ఉంది, ఆయన చెప్తున్నారు ఇంకా రాలేదు, టైం పడుతుందని ఒక 10 minutes. సరే ఈ లోపు కూర్చుంటే ఇక్కడ ఏంటి ఒక పిల్లి కనిపించింది. ఇంకా మా పిల్లో అసలు అల్లాడిపోతుంది పిల్లిని చూస్తే. చూడండి అసలు ఎలా చేస్తుందో, కాళ్ళు ఒక్క దగ్గర ఉంచదు, అదిగోని చూడండి అసలు ఎలా చేస్తుందో. సరే అని ఇంకా సరే నేను తీసుకెళ్తానని చెప్పి దాన్ని తీసుకెళ్ళాను ఆ పిల్లి వెళ్ళిన ప్లేస్కి. అసలు చూడండి లోపలికి ఎలా దూర్చేస్తుందో, పిల్లి ఎక్కడుంది ఎక్కడ కనిపిస్తుందా అని. అసలు ఎప్పుడు చూసినా పిల్లి షూ అంటే చాలు
ఇంకా లెగిచ్చి ఒక మిలిటరీ మ్యాన్ లాగా ఉమెన్ లాగా లేచి చూస్తుంది, బాడీ అంతా స్టిఫ్గా పెట్టి. ఇంకా చూడండి రాదు. ఏ డాగ్స్ అయినా హాస్పిటల్ అంటే మరి ఆ స్మెల్కో ఏమో తెలిసిపోతుంది, అవి లోపలికి కూడా రావడానికి ఇష్టపడవు. చూడండి అసలు ఎలా వెళ్ళిపోతుందో. సో మాకు వెయిట్ చెక్ చేయమని చెప్తున్నారు. సో చూడండి వెయిట్ కూర్చుంది, ఎంత 10 ఉందండి, బిఫోర్ 11 ఉంది, 10 తగ్గింది 1 kg. ఇంకా అసలు ఇక్కడ మా మమ్మీ చూడండి అసలు ఎలా డ్రాగ్ చేసి తీసుకెళ్లాల్సి వస్తుంది, అసలు రావట్లేదు. ఇంకా అక్కడ హెల్పర్ ఉంటే ఆయన తీసుకున్నారు. మా మమ్మీ ఉంటే అసలు చూడండి ఎంత ఎగబడుతుందో. ఇంకా అలా కాదని మా అమ్మని బయటికి పంపించేశాను, బయట కూర్చోమని చెప్పా, డాక్టర్ వచ్చాక రమ్మని చెప్పా. అండ్ దాని మెడలో దాని బ్యాగ్ వేసేసా, అండ్ అక్కడ లీష్ కట్టేశాను. ఇప్పుడు చూడండి ఎలా ఉందో. మా మమ్మీ ఉంటే చాలా గారాలు పోతుంది, నేను కాబట్టి ఇంకా కొంచెం భయం, నేను కూడా బయటికి వచ్చేసా. సో ఏం చేస్తుందా అని చూద్దామని. చూడండి కామ్గా కూర్చుంది. అదని ఎవరైనా ఉంటే మాత్రం అసలు అరుస్తుంది, మామూలుగా కాదు. ఇంకా క్యాన్ఫిల్ చూసారు కదా, ఇలా ఉంటుంది హాస్పిటల్ కూడా, చాలా నీట్గా ఉంటుంది. అండ్ ఇది రిసెప్షన్, లోపల ఉంటారు డాక్టర్స్. అండ్ ఫైనలీ ఈ డాక్టర్ వచ్చారు. ఈయన పర్పుల్ వేసుకున్న ఆయన డాక్టర్, బ్లూ వేసుకున్న ఆయన హెల్పర్. సో చూడండి ఇయర్ ఎంత దరిద్రంగా అయిపోయిందో. అండ్ ఆయన చెక్ చేస్తున్నారు. చెప్పారు దట్ ఇన్ఫెక్షన్ ఉన్న ఇయర్ చాలా గట్టి పడిపోయింది అండ్ ఇన్ఫెక్షన్ లేని ఇయర్ మాత్రం సాఫ్ట్గా ఉందని. సో చెప్పారు ఇలా ఇంకా ఇన్ఫెక్షన్ జాగ్రత్తగా ఉండాలి, దానికి మెడిసిన్స్ ఇస్తానని. అండ్ వాళ్ళు వ్యాక్సినేషన్స్ ఇవ్వాలని చెప్పి మెడిసిన్స్ తేడానికి వెళ్ళారు బయటికి. అండ్ నేను లోపల కూర్చున్నాను. అండ్ చూడండి వెయిట్ చేస్తుంది, భయపడుతుంది ఎక్కడ ఎవరు వచ్చి ఎక్కడి నుంచి ఏ సైడ్ నుంచి పొడి చేస్తారని. చూడండి వాళ్ళు కూడా వచ్చారు. ఇన్ఫెక్షన్ గురించి ఒక ఇంజెక్షన్ ఇచ్చారు, 7-in-1 ఒకటి ఇచ్చారు, అండ్ యాంటీ రేబీస్ ఒకటి ఇచ్చారు. సో చూడండి ఇంజెక్షన్ గుడ్ గల్లానే వేయించుకుంది, మరి చూడాలి. 3 ఇంజెక్షన్స్ ఇచ్చారు. అండ్ భయం వేస్తుంది అప్పుడప్పుడు పాపం, దానికి కూడా 3 ప్లేసెస్లో ఇచ్చారు ఇంజెక్షన్. అదిగోండి అది డీవార్మింగ్ ఒకటి, అది నోట్లోకి వేసింది డీవార్మింగ్. సో యా డీవార్మింగ్ కూడా వేశారు. అండ్ ఫైనలీ అయిపోయిందండి దాని చెకప్. అండ్ మేము బయటికి వచ్చేసాము. బయటికి చూడండి అసలు ఎలా వెళ్ళిపోద్దాం మా అమ్మ వైపు, మా అమ్మ దగ్గరికి. అసలు బాబోయ్ ఎంత మిస్ అయిపోయినట్టే. అండ్ ఇంక ఇక్కడ చెప్తున్నారు మెడికేషన్స్ ఏంటి ఎలా అని. సో నాట్ బ్యాడ్, అంటే అదే మేము యానిమల్ కేర్కి వెళ్తే మాత్రం చాలా కాస్ట్ అవుతుంది, ఇది కాబట్టి మాకు పర్లేదు 3000లో అయిపోయింది విత్ కన్సల్టేషన్ ఎవ్రీథింగ్. అండ్ మేము ఇంకా మెడిసిన్స్ తీసుకున్నాము, అక్కడే ఇచ్చారు మెడిసిన్స్ కూడా. సో పక్కన పెట్ షాప్ ఉంటుంది, ఏదైనా కావాలంటే కూడా మీరు తీసుకోవచ్చు. అండ్ నేను క్యాబ్ బుక్ చేశాను, ఆటో అంటే చాలా అల్లరి చేస్తుంది పాప, అందుకని క్యాబ్ బుక్ చేశాను, క్యాబ్లో వెళ్ళిపోయాము ఇంటికి. అండ్ వెయిట్ చేస్తున్నాం ఇంకా క్యాబ్ రాలేదని. ఆ లోపల సుస్సు గిస్సు అని పోయించేసాము. అండ్ చూడండి క్యాబ్ కూడా ఎక్కేసి ఇంకా ఇంటికి వచ్చేసాము. అండ్ అసలు కార్లో ఎంత ఇష్టమో కార్ అంటే మా పిల్లోకి, మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూస్తుంటే తెలుస్తుంది. చూడండి ఎలా పడుకుంటుందో దాని కింద. మా మమ్మీ దగ్గరే, మళ్ళీ నా దగ్గర రాదు, అస్సలు రాదు. ఇంకా ఫైనలీ అలా కార్లో వచ్చేసాము. అండ్ ఇంటికి వచ్చాక కొన్ని మెడికేషన్స్ ఏమేమైతే ఉన్నాయో అవన్నీ టైంకి సెట్ చేసుకోవాలి కదా, సో సెట్ చేసేసుకొని అప్పుడు వేద్దామని చూస్తున్నాము. అండ్ ఇంటికి వచ్చేసాము. చూడండి ఇంటికి వచ్చేసరికి 5 అయినట్టుంది మా డాడీ వచ్చే టైము. సో అసలు ఎంత హ్యాపీగా వెళ్ళిపోతుంది చూడండి అసలు. ఇంటికి వస్తే చాలు హాస్పిటల్ నుంచి ఇంకా హ్యాపీ, ఇంకేం ఇవ్వరు కదా. సో అది. అండ్ వెయిట్ చేస్తుంది తాళాలు తీయమని చెప్పి, తోసేసుకొని వెళ్ళిపోతుంది పాప. ముందే చూడండి ఎలా పెట్టిందో మూతి లోపలికి. మా మమ్మీ వచ్చి తాళాలు తీస్తే ఇంకా లోపలికి వెళ్ళిపోదాము, మెడిసిన్స్ వేసేస్తారని చెప్పి వెయిట్ చేస్తుంది. సో ఎస్, సో ఇక్కడితో నా వ్లాగ్ ఎండ్ చేస్తున్నానండి. అండ్ మా డాడీ ఉన్నారు ఆ రోజు మండే మేము వెళ్ళింది. సో ఇవేనండి మెడిసిన్స్. ఇదేమో ఆయిల్, బాడీకి ఆయిల్ రాయాలి బిఫోర్ బాత్. అండ్ ఇదేమో షాంపూ, వీక్లీ వన్స్ వాడాలి. అండ్ ఇదేమో ఫుడ్లో వేసేది, సమ్ డైజెషన్ ప్రాబ్లమ్ సంథింగ్. అండ్ ఇవి మల్టీవైటమిన్స్. అండ్ అది ఇయర్ డ్రాప్స్. సో ఎస్ నా అండ్ దిస్ ఈజ్ పిల్లోస్ ఇయర్ ఇన్ఫెక్షన్ జర్నీ. అండ్ హోప్ మీకు ఇది యూస్ఫుల్ అయ్యే ఉండుంటుంది. మీకు కనుక నా వ్లాగ్ నచ్చిందంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.